నమస్కారం అన్నారు. నమస్కారం అన్న గతంలో సీనియర్ నాయకులు అంటే సిపిఎం పార్టీ నుంచి మరియు మిగతా పార్టీలలో కూడా కీలక పాత్ర పోషించిన అన్నగారితో ఎల్లన్న గారితో ఈరోజు నా మాట్లాడడం జరిగింది. కాబట్టి తన గతంలోని అంటే ఇలా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే అసలు ఎలా ఈ స్థాయికి వచ్చాడనే విషయం అడిగి తెలుసుకుందామని చెప్పి మనం రావడం జరిగింది. నమస్కారం. నమస్కారం ఎల్లన్న గారు, మీరు గతంలో యువజన సంఘాల నుంచి మొదలైతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వరకు కొనసాగుతున్నారు. అంటే ఇలా మీరు ఇంకా ప్రజాసేవ చేస్తూ ప్రజలు కూడా ఇప్పుడు కూడా చాలా మంది బయట అంటారు ఎల్లన్న అంటే సిపిఎం అని, అరే ఎర్రజెండ ఎల్లన్న ఎర్రజెండ ఎల్లన్న ఆ విధంగా పిలుస్తారు. అట్లా మీరు అందరూ కాన్సెన్స్ లో చాలా పేరున్న వ్యక్తి మీరు. కాబట్టి ప్రజల కోసం అప్పుడు చాలా ఉద్యమాలు చేశారు. కాబట్టి మీరు రాజకీయంలోకి రావాలని ఎలా ఆలోచించారు? నేను రాజకీయంలోకి వచ్చేటువంటి ఆలోచన అనేటువంటిది అది అనుకోకుండా జరిగినటువంటి పరిస్థితి. నేను మొట్టమొదట టీచర్ కావాలని ఉండేది. టీచర్ కావాలని ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ పాస్ అయిన తర్వాత విద్యా వాలంటీర్ వచ్చింది నాకు. విద్యా వాలంటీర్ వచ్చిన తర్వాత బీఎడ్ చేయాలనుకున్నా. యాక్చువల్గా బీఎడ్ కుదరలేదు. అంటే మధ్యలో అమ్మ చనిపోయింది 99లో. చనిపోయిన తర్వాత నేను 94 నుంచి విద్యార్థి రంగంలో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్. నేను బిహెచ్ఎల్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఉండ్రి అప్రెంటిస్లా. వాళ్ళు ఏం చేశారంటే ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ పరిచయం చేసిర్రు. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అక్కడికి రాజా అప్పుడు జిల్లా కార్యదర్శి ఉండే, ఆయన వచ్చి జోగుపేటలో మాకు ఎస్ఎఫ్ఐ కార్యకర్త లేడు, మరి మీరు పనిచేస్తారా అని అడిగితే అక్కడ వాళ్ళందరూ పనిచేస్తాడు అని చెప్పారు. అక్కడ ఎస్ఎఫ్ఐ నుంచి మొదలైంది రాజకీయం అనేటువంటిది. అక్కడ నాకు రాజకీయం అనేటువంటిది ఫస్ట్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అంటే విద్యార్థుల సమస్యలు, నా సమస్య ఉంటుంది, విద్యార్థుల సమస్యలకు మనం పోరాటం చేసాం చేయొచ్చు అని ఆలోచనతోటి అట్లా మూవ్ అయిన తర్వాత అట్లనే కంటిన్యూషన్లో ఎస్ఎఫ్ఐ తర్వాత మళ్ళీ కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ తర్వాత ఫస్ట్ పత్రికా రంగంకి వచ్చాను. రాయశక్తి రాష్ట్ర మీడియా విలేకరులు చేసిన మీడియా విలేకరు కూడా పత్రికా రంగంలోకి వచ్చిన. పత్రికా రంగంలో విలేకరుగా రాసిన తర్వాత గమనిక పత్రిక రాసిన. తర్వాత మళ్ళీ కేవీపీఎస్ ఆర్గనైజేషన్ చేసిన. కేవీపీఎస్ తర్వాత కేవీపీఎస్ అంటే దళితుల సమస్యలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏ సమస్య వచ్చినా అంటే నాకు జనరల్ గా కులము ఇదే కులకు పనిచేయాలని ఏం లేదు. అందరి కులం పనిచేసినది. అందరి కులం పనిచేసిన క్రమం లోపల నాకు రాజయ్య ఏం చేసినట్టే, నువ్వు ఒక ఎస్ఎఫ్ఐ కాదు స్టూడెంట్ విద్యార్థి రంగం అంటే చదువు అయిపోయింది కాబట్టి ఏం చేస్తావు, కార్మికుల కులం పని చేయమన్నారు. వ్యవసాయ కార్మికులు కానీ, లేకపోతే కంపెనీ కార్మికులు కానీ, లేకపోతే ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, విద్యుత్ ఉద్యోగులు కానీ. విద్యుత్ ఉద్యోగులకు మొట్టమొదటి ప్రారంభం మన ఉద్యమం ద్వారానే వాళ్ళకు 2000 జీతాల నుంచి 10,000 పెరిగింది. అది అంటే మన జోగుపేట ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం రాష్ట్రం అంతటా ఉద్యమం స్టార్ట్ అయ్యింది. కార్మికుల మొదలైంది. అంతకుముందు అంగన్వాడీ టీచర్ అంటే అది రాష్ట్రం అంతటా ముందు ఆర్గనైజేషన్ ఉంది. మనం మొత్తం కొత్తగా స్టార్ట్ చేసి అసలు జోగుపేటలో కొత్తగా స్టార్ట్ చేసి కార్మికులను ఆర్గనైజ్ చేసి సమీకరణ చేసి వాళ్ళ కొరం ప్రత్యేకమైనటువంటి జీవో సాధించడం జోగుపేట డివిజన్ పరిధి. అది రాష్ట్రం అంతటా జీతాలు పెరిగింది. దాని నుంచి మొత్తం మన రాష్ట్రం అంతటా పెరిగేసరికి జోగుపేటలో చేసినటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి కొత్త కార్మిక రంగంలో నూతన కార్మికులను ఎట్లా గుర్తించాలి. ట్రాక్టర్ డ్రైవర్లు కూడా జీతాలు పెంచడం మీరు ట్రాక్టర్ డ్రైవర్లకు ఇక్కడ అంటే మనం ఏం చేసినా పాత రంగం అనేటువంటి అంగన్వాడీ, ఆశ వీళ్ళందరూ కామనే. అంగన్వాడీ, ఆశ వీళ్ళు అందరూ ఉన్నారు కదా. ఈ కార్మికులు పాతలు ఆల్రెడీ ఆర్గనైజేషన్ చేసి ఉంచిన సంఘాలు. కానీ కొత్త రంగంలో ఎట్లా కొత్త కార్మికులు ఎట్లా తేవాలి, కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎట్లా జీవోలు సాధించాలి అనేటువంటిది అట్లా మేము కొత్త రంగాలను విస్తరించాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాత కార్మిక రంగాలు కాకుండా కొత్తలు. మళ్ళీ అందులోనూ మన ప్రాంతంలో 2 క్లాసుల పద్ధతి ఉండే. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యం లోపల
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా చేసిన నేను. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఏం చేశారన్న మీరు అప్పట్లో మీరు? చేయొచ్చు, ఒక 50 వరకు చేయొచ్చు. రికార్డ్ స్థాయిలో 50 వేస్తే రికార్డ్ స్థాయిలో అంటే అంటే వాళ్ళు కులాంతర వివాహాలు చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఆనాడు అంబేద్కర్ గారు ఏం చేశారంటే, కుల నిర్మూలన పోతే సమాజం సమతా రాజ్యం వస్తుందని చెప్పి. అంటే ఇది కూడా నేను ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ నుంచే నేర్చుకున్నాను. ఎస్ఎఫ్ఐ ఈ కుల విషయత ఎట్లా జరిగింది, విద్యార్థులు కూడా ఎందుకు చదవాలి, చదివితే ఏం లాభం, చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదం ఎస్ఎఫ్ఐలు ఉంది. అట్లా చేసిన తర్వాత తదనంతర కార్యక్రమం లోపల ఏమైందంటే 2001 కేసీఆర్ పార్టీ పెట్టి ఈ నేను అంటే ఒకటి ఇవన్నీ కీలక పాత్ర పోషించు మీరు ముందుకెళ్ళారు. ఆ తర్వాత సిపిఎం పార్టీ కూడా మీరు కొనసాగించారు. అప్పుడు ఎలా ఉండేది అంటే సిఐటు చేస్తూనే పార్టీ సభ్యత్వాన్ని పెంచడం కాబట్టి పార్టీ మాకు సిపిఎంకు అనుబంధ సంఘాలు ఇవన్నీ, సిఐటు కానీ కేవీపీఎస్ కానీ ఎస్ఎఫ్ఐ కానీ. అయితే ఇవన్నీ బిల్డప్ చేసిన తర్వాత కార్మిక రంగం కానీ ఈ దళితులు విద్యార్థులు అందరూ ఆర్గనైజేషన్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి సభ్యులను సిపిఎంలకు అనుబంధం చేస్తారు. అయితే సిపిఎంలకు మమ్మల్ని అప్డేట్ చేశారు. సిఐటు బలపడితేనే సిపిఎం పార్టీ వెతుకుతుంది అని చెప్పేసి సిపిఎంగా నన్ను ప్రమోట్ చేసి కాన్స్టిట్యున్సీ ఆందోళన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆందోళన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు అన్ని మండలాల్లో మండల కమిటీలు వేసినాం. అన్ని మండలాల్లో కార్యకర్తలు ఉంటారు, అన్ని మండలాల్లో పూర్తి స్థాయి కార్యకర్తలు ఉంటారు. అట్లా మేము అన్ని రంగాలను అభివృద్ధి చేసి పార్టీని స్థాపించినాం. ఇక్కడ అంటే ఫస్ట్ సిపిఎం పార్టీ స్థాపించింది మీరేనా? ఇక్కడ మొట్టమొదటి స్టార్ట్ చేసింది. అంటే అక్కడ ఉన్నది ముందు ఉన్నది కానీ అంతంత మాత్రమే, అంటే బయట కనబడలేదు, జనాలకు తెలియలేదు. 2009లో పార్టీ పోటీ చేయాలనే ఆలోచన ఉండేది, కానీ అప్పుడు టీడీపీతో రేంజ్ లోపల బాబు ముందుకెళ్ళి రెండోసారి కూడా కాంగ్రెస్. ఇంతకుముందు బాబు ఒకసారేమో రామగారికి పోయింది, ఒకసారేమో బాబు అదే ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని 2001లో కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత 2010కి వచ్చేసరికి ఆ ఉద్యమం బలోపేతం అయిపోయింది. సిపిఎంలోనే నేను బాగా పనిచేసి అన్ని రంగాలలో ఉన్నటువంటి కార్మికులను ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్యూట్ వచ్చినాం. ఏమని, తెలంగాణ వస్తే రాష్ట్రం ఏర్పడితే అందరికి ఉద్యోగాలు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అని చెప్పేసి ఆయన ఒక ఉద్యమం చేశారు కేసీఆర్. అప్పుడు తెలంగాణ ఉద్యమం కీలక పాత్ర పోషించింది దాంట్లో. ఓకే, కానీ సిపిఎం పార్టీ నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీకి రావాలని ఎలా అనుకున్నారు? అంటే వాస్తవానికి సిపిఎం పార్టీలో మీకు ఒక బ్రాండ్ ఉంది. ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా చాలా మంది కూడా ప్రతిపక్ష వాళ్ళు కూడా ఇప్పటికి కూడా మీకు సిపిఐ ఎల్ఐ అంటారు కానీ సిపిఎం ఎల్ఐ అంటారు తప్ప కానీ ఇంకో రకంగా విలువరు అని ఒక పేరు బయట చెప్తే విన్నా, సిపిఎం ఎల్ఐ అని చెప్పి. ఇప్పుడు కూడా ఇక్కడ బయట ఎలా సిపిఎం ఎల్ఐ అనేది అదొక పేరు వచ్చింది. కాబట్టి మీరు సిపిఎం నుంచి బయటికి రావాలని ఎలా అనుకున్నారు? సిపిఎం నుంచి బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కొద్దిగా ఆరోగ్యం బాగాలేకుండా పూర్తి స్థాయి పనిచేసాను కానీ పూర్తి స్థాయి కార్యకర్త అంటే మొత్తం దానికోసమే పనిచేయాలి. ఆరోగ్యం బాగాలేక సర్జరీ అయింది, కొద్దిగా ఆపరేషన్ అయింది. స్టోన్స్ ఉండే లివర్లో, కాల్బటర్లో లివర్లో స్టోన్స్ ఉండే, రిమూవ్ చేశారు. ఇక హెల్త్ సహకరించండి ఆ కారణంతో ఇక ఎక్కువ పని చేయలేకపోయినా దాంతో బయటకు వచ్చేసి తర్వాత కొంత ఈ తెలంగాణ ఉద్యమం లోపల పాల్గొనాలి. నేను కూడా తెలంగాణ కొరకు పనిచేయాలి, తెలంగాణ కొరకు నేను ఎందుకు పనిచేయద్దు, నేను ఒక అంటే సిపిఎంలో పనిచేసినాక అంటే తక్కువ టైం లోపల ఇంట్లో పని చేయొచ్చు, అంత పూర్తి స్థాయిలో పని చేయలేము కదా అక్కడ, ఆరోగ్యం సహకరించండి. అయితే ఆరోగ్యం మంచిగా తర్వాత కూడా సిపిఎంలోనే పనిచేయాలని వాళ్ళు అన్నారు, కానీ నాకు ఆరోగ్యం సహకరించలేదు. ప్లస్ అందులోనూ ఈ తెలంగాణ కొరకు పనిచేయాలనేటువంటి ఒక ఉత్సాహం కలిగింది. తెలంగాణ కొరకు నేను ఎందుకు పనిచేయాలి, చరిత్రలో మనకంటే ఒక పేరు వస్తుంది అని అప్పుడు 2010 లోపల మా మాణిక్యరెడ్డి గారు ఎగ్జామ్ ఉంది ఇక్కడ, ఆయన ఆధ్వర్యంలో మేము టీఆర్ఎస్ పార్టీలో చేరాను. టీఆర్ఎస్ లో పార్టీ చేరిన తర్వాత ఇప్పుడు మీరు ఏ పోస్ట్ ఉంది, ఇప్పుడు ఏ కార్యక్రమం? ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిన తర్వాత మొన్న ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఉండే పోయిన టర్మ్లో ఎమ్మెల్యే బాబు ఉన్నాను. మొన్న ఇప్పుడు క్రాంతి కిరణ్ గారు వచ్చిన తర్వాత నాకు ఆత్మకమిటీ డైరెక్టర్గా ఇచ్చారు. డైరెక్టర్
3 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి కమిటీ ఉంటుంది. అత్తూర, అందోల్, పూల్పాల్. ఈ 3 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులను అంటే అగ్రికల్చర్ ఇప్పుడు ఎక్కువ కేసీఆర్ రైతాంగం కొరం పనిచేయాలి, రైతాంగం డెవలప్ చేయాలి, రైతునే రాజు చేయాలని అంటుండు కదా. దాని కొరం ఆ పాత్రలో నన్ను ముందుకు పెట్టారు. దాని కొరం రైతుల కొరం రైతు బంధు కానీ లేకపోతే పెన్షన్ కానీ రకరకాల సమస్యలు ఉంటే రైతుల తరఫున పోయి మాట్లాడడానికి, రైతుల పంటలకు ఏ వేయాలి, ఏ మందులు కొట్టాలి అనేటువంటిది దాంట్లో పనిచేస్తుంది. అంటే ఇప్పటివరకు మీరు అలా రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగిందా? పోయినా రైతుల సమస్యలు ఇప్పుడు మా దగ్గర రైతు వేదిక కట్టినాం. మాకు క్లస్టర్ మా దగ్గర ఎమ్మెల్యే గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. మంచి ప్రోగ్రామ్. మా దగ్గర 3-4 విలేజ్లు ఉంటాయి. మాకు కొడకల్లు, నాగపూర్, డాకూర్, మసన్పల్లి, నేడుగుంట, ఈ 4 కలిసి ఒక క్లస్టర్. మా దగ్గర రైతు వేదిక కట్టాం. రైతు వేదిక దగ్గర పల్లె ప్రగతి వనం కూడా పెట్టించినాం. ఎమ్మెల్యే గారు వచ్చారు, దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. జడ్పీ చైర్మన్ గారు కూడా వచ్చారు. జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో మా ఊరు బాగా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో జడ్పీ చైర్మన్ గారితో మీకు ఎలా అనుబంధ సంస్థలు? అంటే మేము అప్పుడు ప్రెస్ లో పనిచేసినాం కాబట్టి ఎమ్మెల్యే గారు పనిచేసినాం కాబట్టి మాకున్న పరిచయం బాగానే ఉంది, మంచి పరిచయం ఉంది. లేదు, ఆయన వేరే సంస్థలు చేసిన కానీ ఇప్పుడు జర్నలిస్ట్ యూనియన్లు ఉంటాయి కదా, అట్లా మాకు కొంత బాగా పరిచయం ఉంది. ఆయన 2004లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి ఉండే. అప్పుడు కూడా సందిగ్ధంలో ఉన్నది టికెట్. అప్పుడు కూడా 2004లో ఆయన పోటీ చేసిండు. అయితే నేను అప్పుడు సిపిఎం ఉన్నాను. కొన్నిసార్లు ఏమో టీఆర్ఎస్ తో అలయన్స్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత టీడీపీకి అలయన్స్ ఇచ్చారు మా ఊరు. అప్పుడు ఏమైందంటే సిపిఎం గా నేను కొన్నిసార్లు మీనెప్పుడు ఒకటైంది, కొన్నిసార్లు ఆయన ఎప్పుడు బాబోని ఎప్పుడు ఒకసారి ఒకటైంది. క్రాంతికారం అంటే క్రాంతికారం ముందు మనకు జర్నలిస్ట్ గా పరిచయం, జర్నలిస్ట్ గానే గుర్తింపు ఉండే. మనం సిపిఎం గుర్తింపు వచ్చింది కాబట్టి అన్నారా అంటే అట్లా వల్ల ఇట్లా వల్ల కన్ఫ్యూజ్ అయ్యింది. తర్వాత లాస్ట్ టీడీపీకి అలయన్స్ వస్తే టీడీపీ తరఫున ప్రచారం చేసిన బాబు. అట్లా ముందు పరిచయం మనకు క్రాంతికారం బాగా. టీవీ నైన్లో పనిచేసిన, అంతకుముందు ఈనాడులో పనిచేసిన, అంతకుముందు జడ్పీటీసీ అట్లా ఇక మా జడ్పీ చైర్మన్ గారు అయితే మా ఊరేనా, డాక్టర్ అయితే కాబట్టి మొదటి నుంచి పరిచయం ఉన్నది. జిల్లాకే బాస్ జిల్లా బాస్. ఇప్పుడు జిల్లాలో అంటే ఏదున్నా కార్యకర్తలకు అనుగుణంగా పనిచేయాలి కదా. ఆయన మా ఊరికి కూడా ఇద్దరు కలిసి ఎమ్మెల్యే గారు అయితేనేమి, చైర్మన్ గారు అయితేనేమి మా ఊరుకు రైతు వేదిక మంజూరు చేశారు. దాన్ని కట్టడం కూడా అయిపోయింది. మరి జడ్పీ చైర్మన్ గారు మాణికెడ్డి గారు ఆధ్వర్యంలో కూడా అప్పట్లో బాగుమోన్ ఉండే, అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ అయింది, నిర్మాణం కూడా అయితే ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా మనం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెడుతున్న పథకాలు ప్రజలు ఎలా ఆకర్షిస్తున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన పథకాలు, కేసీఆర్ పెట్టిన పథకాలు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు చాలా ఉన్నాయి. వాటికి ప్రజలు ఎలా ఆ ప్రజల్లో ఎలా ప్రజలకు అందుతుంది? కేసీఆర్ చాలా మేధావి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూడనటువంటి వృద్ధుల కొరకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేస్తున్నాడు. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉండడం వల్లనే కొంతమంది అనాథలను, వృద్ధులను పిల్లలు తీసుకొని పిల్లలు దగ్గర తీస్తున్నారు తప్ప ఆ పెన్షన్ రాకపోతే దగ్గర తీస్తున్నారు కూడా కాదు. రెండోది ఏంటంటే రైతు బంధు పథకం. రైతు బంధు ద్వారా పెట్టుబడి, రైతు సాయం కొరం పెట్టుబడి పైసలు కూడా సంవత్సరానికి 10,000, 5,000, ఎకరకు 5,000, ఎకరకు 5,000 ఇస్తుంది. అది మళ్ళీ రెండోది ఏంటంటే రైతు బీమా. రైతు బీమా నుంచి 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపలనే ఇచ్చేస్తుంది. ఈ రైతు బీమా ఏ విధంగా ఇట్లా? రైతు బీమా అంటే ఒక రైతు 58 సంవత్సరాల లోపల ఉన్న ఒక రైతు చనిపోతే ఆయనకు ఒక గుంట భూమి ఉన్న 5 లక్షలు ఇస్తున్నాడు చేశారు. అంటే ఒక రైతు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఏ ప్రభుత్వం కూడా ఈ ఆలోచన చేయలేదు. ఆయన రైతు ఒకప్పుడు ఆత్మహత్యల తెలంగాణ, ఇప్పుడు రైతే రాజయ్యే తెలంగాణ తెస్తున్నాడు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రమే రైతు రాజ్యం కదా. రైతు రాజ్యం. రైతు రైతు పక్షపాతి అంటారు కదా కేసీఆర్. ఇప్పుడు మా ప్రభుత్వం రైతు పక్షపాతిగా రైతులకు మంచి ఆలోచన చేస్తుంది అనమాట. రైతులకు మంచి పెట్టుబడి పెట్టాలి, సాయం అందియాలి. రైతు చనిపోతే ఎన్నుకున్నటువంటి కుటుంబం ఇబ్బందుల పాలైతే 5 లక్షలు ఇస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి కూడా ఎవరు ఆలోచన చేయలేదు ఇప్పటిదాకా. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిపోయినా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే కళ్యాణ లక్ష్మికి 1,116 రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్. మళ్ళా షాదీ ముబారక్ పేర మైనార్టీలకు ముస్లిం వాళ్ళకు 1,116 రూపాయలు వాళ్ళకు కూడా ఇస్తారు. ఇప్పుడు పేదరికం ఉన్నటువంటి ఆడపిల్లలు ఎత్తియాలనేటువంటి గగనం ఉన్న ఈ రోజుల్లో 1,116 రూపాయలు కొంత ఆ కుటుంబానికి, పేదరికం ఉన్నటువంటి కుటుంబాలకు చాలా మేలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆదర్శం, ఇప్పుడు వాస్తవానికి చాలా మంది కూడా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలు రావడంతో చాలా మంది కూడా పెళ్లి చేసిన వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. కొంత బెనిఫిట్ అయిపోయింది, చాలా కొంత 100% బెనిఫిట్ అవుతుంది. ఉదాహరణ పెళ్లి చేయాలంటే చాలా అప్పులు చేసేవాళ్ళు కాబట్టి ఒక పెళ్లి ఇంత ఆదుకుంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు ఇంకోటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వము మనకు తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం, విద్యార్థులకు అంటే ఇప్పుడు ఎవరైతే పీజీ డిగ్రీ వాళ్ళు చేసిన వాళ్ళకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం, లేకపోతే వాళ్ళకు జీవనోపాధి ఏదైనా ఒకటి చేస్తామని చెప్పిన మన ప్రభుత్వం మరి ఇప్పుడు ఆ విషయంలో కొద్దిగా వెనుకపడదు కదా. అది ముందుకు ఎలా వస్తుంది మీ ఆలోచన? కేసీఆర్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఉంది, అదంతా ఆలోచన చేసిండు, అదంతా ప్రాసెస్ లో ఉంది. అంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన ఉన్నాడు ఆయన. ఇప్పుడు కొన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు వరంగల్లో అదేంటి నూలు మిల్లులు కంపెనీలు వస్తాయి. ఇటు సైడు ఇది మహబూబ్నగర్ సైడు ఫార్మా కంపెనీలు వచ్చాయి. ఇట్లా కంపెనీలు కనుక బాగా డెవలప్, ఇప్పుడు విదేశీ పెట్టుబడులు కేటీఆర్ గారు ఆకర్షించి మంచి పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు వస్తే, మన కంపెనీలు కనుక వస్తే నిరుద్యోగ సమస్య పూర్తి స్థాయిలో పోవడానికి అవకాశాలు ఉన్నాయి. గ్రామాల్లో ఉన్నటువంటి యూత్కి అయితేనేమో ఉపాధి కల్పించి నిరుద్యోగ నిర్మూలన కృషి చేస్తాం. అంటే ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్య ఇప్పుడు పుట్టింది కాదు, 9 ఏళ్ల కింద పుట్టింది. ఇప్పుడు ఒక్కసారి పోవాలంటే పోదు, ఇది టైం పడుతుంది. అది అంచెలంచెలుగా నిరుద్యోగ సమస్య నిర్మూలన కృషి చేస్తున్నాం. మరి కేసీఆర్ అట్లా కృషికి మూల పురుషుడు అవుతాడని చెప్పేసి రైతే రాజ్యం దేవాలని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఇంకోటి ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి పోతే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చాలా అభివృద్ధి అవుతుందని మీరు అంటున్నారు. కాబట్టి ఇంకా అభివృద్ధి కావాలి తెలంగాణ రాష్ట్రంలో, ఇంకా మనం ప్రజలందరూ కూడా బాగున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితుల్లో చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి గతంలో అని మీరు అన్నారు. ఇప్పుడు మీరు గతంలో కూడా వేరే వేరే పార్టీలు చేస్తూ ఆర్గనైజేషన్ చేస్తూ పేపర్లు కూడా చేసారు, అన్ని చేసి అనుభవించారు కాబట్టి మీకు ఇవన్నీ అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను ఈరోజు. అదేవిధంగా ఇంకా మనం భవిష్యత్తులో ప్రజలు మరి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారా? అంటే మన భవిష్యత్తులో మళ్ళీ వచ్చే ఎలక్షన్ తప్పకుండా ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వృద్ధులకు పెన్షన్, వితంతులకు పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షన్, రైతులకు రైతు బంధు పథకం, రైతు బీమా, ఈ రకరకాల ప్రతి ఒక్కరికి వికలాంగుల పెన్షన్ నేను ఆర్గనైజ్ చేసినప్పుడు 1500, 500, 200 ఇంత తక్కువ ఉండే. సరే ఓకే, ఇప్పుడు ఇది పెట్టిన పథకాలు మిగతా పార్టీ వాళ్ళు కూడా ఇంకా పెద్ద ఎత్తున పెడతామంటారు. ఉదాహరణ 2000 ఇస్తాడు, 4000 ఇస్తాను, అప్పటికి మాకు మెనిఫెస్టో పెడతాం అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. ప్రజలు నమ్ముతారంట ఆ విధంగా. ప్రజలకు కేసీఆర్ ఏం చేసిండు, చేసి చూపెట్టిండు. మిగతా పార్టీలు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎట్లా నమ్మే పరిస్థితి లేదంటే ఇప్పుడు పార్టీలు కాంగ్రెస్ ఉన్నారు అనుకో, కాంగ్రెస్ అంతకుముందు ఎందుకు కట్టలేదు? కేసీఆర్ చూసి కాపీ కొట్టడేంది? అట్లా కాదు, కేసీఆర్ అమలు పరిచి చూపెట్టిండు. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఉంటుంది, దాంట్లో ఎటువంటి సంశయం అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ఏదో రూపకంగా ఏదో పథకం ద్వారా వాళ్ళకి బెనిఫిట్స్ అవుతున్నాయి. పెన్షన్ అయితే రైతు రకరకాల పెన్షన్, రకరకాల పథకాలు. ఉద్యోగులకు మొన్ననే ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత 61 సంవత్సరాలు ఏజ్ పెంచడం జరిగింది. ఒక చిన్న డౌట్,
ఇప్పుడు 61 సంవత్సరాలు పెంచడం జరిగింది కదా, అది వాస్తవానికి అలా పెంచడం మంచిది అంటారా? అంటే ఉద్యోగులు కోరిక కాబట్టి పెంచండి, ఆయన అడిగిరు కాబట్టి నేను పెంచాను. ఒకటి ఈ రోజుల్లో మనం 55, 54 బాగా 58 సంవత్సరాలు చేసేటోళ్ళు ఉన్నారు, 62 సంవత్సరాల దాకా ఉద్యోగులు చేసేటోళ్ళు కూడా హెల్త్, అంటే ఆ వ్యక్తిగతంగా ఉద్యోగుల హెల్త్ని బట్టి ఉంటుంది తప్ప మనము నిర్ణయం చేసింది కదా. ఒక కమిటీ వేసారు, ఆ కమిటీ సిఫార్సు చేసింది, కమిటీ సిఫార్సు మేరకు కేసీఆర్ ఏజ్ పోయింది. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు, యువకులు ఏమంటారు అంటే అలా పెంచడం వల్ల మాకు జాబులు రావని యువకులు ఇప్పటికీ ఆవేదన పడుతున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు వారి పెంచే లోపల మాకు నేను చదువుకున్న చదువు కూడా సంగనాకి పోతుంది. ఈ విధంగా అంటే ప్రజల్లోకి వచ్చే నిరుద్యోగులు అనే ముచ్చట, నిరుద్యోగులు అనే ముచ్చట అలా జరుగుతుంది ఉన్నది. వాళ్ళకు సంబంధించి వాళ్ళకే నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగుల ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలనేది కేసీఆర్ ఆలోచన చేస్తాడు. అట్లే ఉద్యోగులు కోరిరు కాబట్టి ఏజ్ పెంపుదలను అంటే మాట ఇచ్చింది కాబట్టి మాట ప్రకారం కేసీఆర్ ఉంది. ఇప్పుడు సెలైన్లకు ఉచిత కరెంట్ ఇచ్చిండు. సెలైన్ అంటే ఎయిర్ కటింగ్ షాప్స్, దోబీలకు ఇప్పుడు ఇస్త్రీ చేసే వాళ్ళకు డబ్బులకు కరెంట్ ఫ్రీ, దోబీ ఘాట్ల కంటే బట్టలు ఉతికేదానికి ఇప్పుడు కరెంట్ ఫ్రీ. ఎవరు చెప్పారు ఇవన్నీ? కేసీఆర్ మాట ఇచ్చింది కాబట్టి మాట ప్రకారం పోతుంది. ఓకే సరే, ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అదే మీరు ఎలా అంటే ఇప్పుడు పార్టీని మీరు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఈ అందరూ కాన్సెప్ట్స్ లో మీరు ఆత్మకమిటీ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి మీరు ఈ రైతుల పక్షాన మరియు ఇక్కడ ఉన్న ప్రజల పక్షాన మీరు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? కమ్యూనిస్ట్ పార్టీని మీరు ముందుకు తీసుకెళ్తున్న చరిత్ర మీకు ఉంది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, అంటే ఇప్పటికీ ప్రజల్లో ఉంది, ఆల్రెడీ ప్రభుత్వం కొనసాగుతుంది, కానీ అంటే ప్రజలకు ఇంకా గైడెన్స్ ఇస్తూ మన పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, పార్టీ చేసిన పథకాలను ప్రజలకు ఇంకా అవగాహన కల్పిస్తూ ముందు వచ్చే మళ్ళీ ఎలక్షన్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే సమస్యల పైన మీరు ఎలా ముందు తీసుకెళ్ళగలరు? ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గవర్నమెంట్ లాగా ఇంతకుముందు ఏ గవర్నమెంట్ రాబోదు అనుకుంటున్నాం. రాబోదు. ఎందుకు రాబోదు అంటే ఇటువంటి పథకాలు ఎవరు ప్రవేశపెట్టలేదు. అది ప్రజలందరికీ తెలుసు. మనం కొత్తగా చెప్పేది ఏం లేదు, ప్రజలందరికీ తెలుసు. తెలిసినా మనం మళ్ళీ ఎలక్షన్ కాకుండా రకరకాల సందర్భాల్లో ఇప్పుడు మా రైతుల మీటింగ్ ఉంటుంది. రైతుల మీటింగ్ ఉన్నప్పుడు రైతులకు చెప్తాం, మనకు రైతులకు ఇన్ని బెనిఫిట్లు ఇస్తారు. విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు రకరకాల పేజీకి విద్య ఇప్పుడు గురుకుల పాఠశాలలు అందిస్తా ఉన్నారు. అన్ని రకాల వర్గాలకు, మహిళలకు ఒంటరి పెన్షన్లు అయితే ఒంటరి మహిళల పెన్షన్లు అయితే, విద్యార్థి పెన్షన్లు అయితే, వితంతు పెన్షన్లు అయితే, రకరకాల రూపంలో కూడా ప్రతి ఒక్కరికి బెనిఫిట్ జరుగుతుంది. ప్రజలకు తెలిసిన విషయం కాదు, ప్రజలను గైడెన్స్ అంటే ప్రజలకు గైడెన్స్ ఇస్తూ మీరు ప్రజలను మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు మీకు ఒక ఆత్మకమిటీ గౌరవం పోస్ట్ ఉంది కాబట్టి మీకు ఆ అవకాశం ఎందుకు ఇచ్చారంటే మీరు ప్రజల్లోకి రైతులను ముందుకు తీసుకొస్తారు. మీరు గతంలో కూడా చేసిన బాగా కార్యక్రమాలు చేసారు కాబట్టి అవి గుర్తుపెట్టుకుని మీకు అక్కడ పోస్ట్ ఇవ్వచ్చు నా మనసులో నేను. కాబట్టి మీరు ఆ రైతులకు రక్షణగా మీరు ఎల్లప్పుడూ ఉంటారా? రైతులకు అండదండలు ఎప్పటికీ ఉంచుతాం. ఇప్పుడు ఒక్క విలేజ్ డాక్టర్ ఒకటే కాదు, అన్ని గ్రామాల ప్రజలతో, అన్ని గ్రామాల ఉన్నటువంటి డైరెక్టర్లతో మాట్లాడుతూ ఉంటాం. ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మా మీటింగ్ జరుగుతూనే ఉంది. కాబట్టి రైతులకు, ప్రజలకు అందరికీ మేము ఎప్పటికప్పుడు కేసీఆర్ గురించి, కేసీఆర్ పథకాల గురించి, మనం చేసినటువంటి అభివృద్ధి గురించి నిరంతరం ఎల్లవేళలా అలా ప్రజలకు అండదండగా ఉంటాం. ఈరోజు నమస్కారం. ఈరోజు మన ఎల్లమ్మ గారితో మాట్లాడడం జరిగింది. ఆత్మకమిటీ డైరెక్టర్ ఎల్లమ్మ గారితో ఈరోజు మనం మాట్లాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే రైతులు రాజులు అని చెప్పి కేసీఆర్ పెట్టిన పథకాలను ప్రతి రైతులకు అందేలా చూసే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మాకు అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గారు కావచ్చు, మన ముఖ్యమంత్రి గారు, మరి ఇక్కడ జైపాల్ రెడ్డి, మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు కూడా వీళ్ళందరూ మాకు అవకాశం కల్పించి నాకు ఈరోజు ఆత్మకమిటీ గౌరవ అధ్యక్షుడు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నేను రైతుల పక్షాన్ని ఉంటాను. రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా నేను ముందుండి వారి కోసం కృషి చేస్తానని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. చాలా సంతోషపడ్డాను. మేము రైతుల పక్షాన్ని ఉండాలి, రైతుల కోసం మీరు పనిచేయాలి. అంటే రైతులు ఒకటి కాకుండా వివిధ సంఘాలు కావచ్చు, ఇంకో గతంలో చేసినవి ప్రజల పక్షాన్ని కూడా ఉండి ప్రజలకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా వారికి కూడా కృషి చేసి మన ఎమ్మెల్యే దృష్టికి కావచ్చు, ఇంకా జడ్పీ చైర్మన్ కావచ్చు, వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మన అనుభవం చాలా పనులు చేస్తున్నాం.
నర్సన్న ముచ్చట ద్వారా మా విషయాలు మా మా విషయాలు మా ఆత్మకథ డైరెక్టర్ కానీ లేకపోతే పార్టీ విషయాలు కానీ లేకపోతే నేను నా ప్రస్థానాన్ని కానీ తెలియజేసినందుకు నాకు నర్సన్న ముచ్చట్లకు ధన్యవాదాలు. నమస్కారం. మీలాంటి వాళ్ళ కోసం మేము ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రజల్లో గుర్తించు అంటే మీరు చాలా ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఉన్నారు కానీ ప్రజల్లో మీరు పనిచేస్తున్నారు కానీ బయటికి రావడం లేదని చెప్పి మీలాంటి వాళ్ళ కోసం మేము ఛానల్ తప్పకుండా మీ ఛానల్ నిండు 3 పువ్వుల ఆరోగ్యాలు వర్ది నర్సన్న ముచ్చట చాలా ఫేమస్ అయింది. మరి మీరు భవిష్యత్తులో మంచి ఛానల్ ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నర్సన్న ముచ్చట ద్వారా ప్రజలందరికీ ధన్యవాదాలు. నమస్కారం.